నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. రీసెంట్ గా ఒక ఆడియో ఫంక్షన్ లో చూసాము, హీరో అని చెప్తున్నాడు. తను పాడిన పాట గురించి ఇప్పుడు చాలా న్యూస్ అవుతుంది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఏం పాట అని పాట నోట్ల మనవ ఏమన్నా పాటనే నాది. ఏం అర్థం ఉంది ఆ పాటకి? ఓడాడు ఇంతకు రాసినోనికి సిగ్గు ఉండాలి, పాడినోనికి కన్నా ఉండాలి, లేకపోతే ఆడున్నోళ్ళ కన్నా ఉండాలి. అదే అందుకే మనకు సిగ్గులేదు అంటున్నా నేను. దేనికి పాడింది ఆ పాట? పనికిరంది దేనికి పాడింది? ఏం అర్థం ఉంది ఆ పాటకి? ఏమన్నా అర్థం ఉందా? తల లేదు, తోక లేదు. అంటే వాళ్ళ నాన్న ఇంత కష్టపడి బుల్లితెర మెగాస్టార్ అని ఒక పేరు తెచ్చుకొని సినిమాల్లో కానివ్వండి, టీవీలో కానివ్వండి, ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ అబ్బాయి ఏమో ఇట్లా చేస్తున్నాడు. దాన్ని ఎట్లా చూస్తారు? అసలు పాట పాడేటప్పుడు అయినా కొంచెమైనా కామన్ సెన్స్ లేదా? వాళ్ళ అయ్యి ఇన్ని రోజుల నుంచి ఎంతో కష్టపడి నష్టపోయి తెలుసో తెలియకుండా మొత్తం ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకున్న ఆయన పరమోత్తం తీసుకొని గంగలో పోసిండు. దేనికి మరి ఇట్లాంటి కొడుకు? మరి అన్న నన్ను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అన్న కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ఏం పాట పాడుగాను ఏమన్నా పాటనేనా అది? దానివల్ల ఇప్పటికే సోషల్ మీడియా వల్ల ఆగమైజ్ వస్తుర్రా నాయన అంటే మళ్ళీ వాళ్ళిద్దరం ఒకటి తీసుకొచ్చి పెట్టి. అంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ని కూడా, ఒక సీనియర్ జర్నలిస్ట్, తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఉండదు, తన ఏజ్. అలాంటిదే తనని కూడా నువ్వు సారీ చెప్పాలి, నా లాయర్స్ వచ్చి మాట్లాడతారు నీకు అంటే అంత అహంకారం అంతా 24 గంటలు కాదు, 74 గంటలు ఇచ్చుకో, ఒక రోజు మొత్తం ఇచ్చుకో, లేకపోతే సంవత్సరం మొత్తం ఇచ్చుకో. నేనైతే జర్నలిస్ట్కే సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఆయన తప్పు మాట్లాడలేదు, తప్పు చేయలేదు. జర్నలిస్ట్గా మాట్లాడే హక్కు ఉంది. ఆ పాటకు ఏమన్నా అర్థం ఉందా మాకు చెప్పు. నేను వస్తా నీ తరపుకి వెళ్ళి, నేను వచ్చి పోరాడతా. కానీ నీ పాట అర్థం లేని దాన్ని తీసుకొచ్చి నువ్వు ముందర పెట్టి ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళందరి మీద నేను మా లాయర్తో మాట్లాడుకో, మా అక్కతో మాట్లాడుకో, నేను లేకపోతే నేను ఉంచుకున్న మాట్లాడంటే ఓడుకుంటాడు. ఈడ ఏం పాట పాడినావు నువ్వు? ఏం అవసరానికి పాడినావు? ఏమన్నా పాటనేనా అది? అర్థం ఉంది ఆ పాటకి? వాళ్ళ నాన్న ఎంతో మర్యాదగా ఎంతగానో ఆయన సంపాదించుకున్న పరువు మొత్తం తీసుకుపోయి గంగలు కలిపినావు. నువ్వు మంచి పాట పాడేది ఉంటివి, అదే దాంట్లో మేము అందరం యాక్సెప్ట్ చేస్తుంటివి. జర్నలిస్ట్గా మాట్లాడే హక్కు ఉంది ఆయనకి, ప్రశ్నించే హక్కు ఉంది. ఆయన తప్పు చేయలేదు. మరీ అంత దళిద్ర చెత్త అంతా తీసుకొచ్చి ఏంది మా ఇంట్లో పాడిన అన్నట్టు కాదు, యూట్యూబ్లో మొత్తం తీసినట్టు కూడా కాదు. మరి ప్రమోషన్కి ఆ పాటనా? సీనియర్ యాక్టర్ జేడి చక్రవర్తి గారు కూడా రియాక్ట్ అయ్యారు దీనిపైన. అంటే నేను అసలు అక్కడ నుంచి లేచి వచ్చేద్దాం అనుకున్నాను, అలా అనిపించింది నాకు అనేసి అన్నారు. మీరేమంటారు? ఎందుకు అన్నారమ్మా? ఇప్పుడు ఆయన సీనియర్, చాలా సీనియర్ ఇప్పుడు ఆయన అయితే. మరి ఆయనకు నచ్చలేదు, అందుకే వచ్చేద్దామని ఆలోచన ఉన్నది. కానీ మధ్యలో వస్తే బాగుండదు అనే ఉద్దేశంతో ఉన్నాడు. ఆ పాట అసలు బాగాలేదు. ఆ పాట వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది, ఖచ్చితంగా అయితే పడుతుంది. ఇదైతే రాసి పెట్టుకోవాలి. ఇది ఎఫెక్ట్ అయితే అందరి మీద పడుతుంది. ఇట్లాంటి వాళ్ళని ఆడియన్స్ కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తారు. మరి ఈ జనరేషన్కి అదే కావాలి కదా, అదే కావాలి. నువ్వు మంచిగా చెప్పు. ఓ రామాయణం గురించి చెప్పినా, లేకపోతే దేవుళ్ళ గురించి చెప్పినా, ఫ్యామిలీ స్టోరీ చెప్పినా అంటే ఓడన పోతాడా థియేటర్లో? ఓడన కనిపిస్తాడా? అది ఈ పాటకు రేపు చూడు ఎంతమంది ఉంటారు, చూడు కొట్టుకొని పోతారు. ఓడాడైతే తెల్లారకు ముందుకు ఆనే పోయి ఉంటాడు. ఎందుకంటే ఆ బంగారాన్ని ఆస్వాదించాలని. అదే నువ్వు ఫ్యామిలీ ఎవ్వడన్నా ఫ్యామిలీ సినిమాలు తీసుకోవడన్నా పోతాడా? మందలిస్తాడా? మందలు ఇయ్యడం, మంచి నీళ్ళు తాగాడు, అటంకలో ఓడిపోడు. అదే ఇప్పుడు ఇట్లాంటివి అయితే ఎగేసుకొని పోతాడు. ఆడు కూడా ఓడాను పక్కలో ఇంకా నలుగురిని వేసుకొని పోతాడు. యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇట్లాంటివి జరగకూడదు. మీరు మంచిది తీయండి, అందరం యాక్సెప్ట్ చేస్తాం. ఒకప్పుడు 96, 97లో ఎంత బాగుండే సినిమాలు ఫ్యామిలీతో పోయి చూసేటట్టు ఉన్నాయి. ఇప్పుడు ఫ్యామిలీతో కాదు, చేసుకున్న పిల్లలు ఉంచుకొని కూడా తీసుకోలేకపోతుంది. తీసుకోగలుగుతారా? ఎవరు అంత దళిద్రంగా, అంత నీచంగా ఉన్నాయి. దానివల్ల మీకు పైసలు వస్తాయేమో, మీకు పేరు వస్తుందేమో తప్ప ఎవ్వడు మారాడు, ఇంకా ఖరాబ్ అవుతారు. ఇప్పటికే సోషల్ మీడియా వల్ల అందరూ సంఖ నాకిపోతున్నారు. మళ్ళీ మీ ఇట్లాంటివి ఒకటి దయచేసి తీయకండి. మీ డబ్బుల కోసం తీస్తే ఇట్లా బయట చూడు ఎంతమంది పెళ్ళాలని, మొగలు ఎట్లా చంపుతారు, ఎట్లా చంపాలని చెప్పేసి మీ సినిమాలకి వెళ్ళి వచ్చినాయి ఇవంతా. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదలము, అందరికీ వడ్డీతో సహా ఇస్తామంటున్నారు. ఒక ఎక్స్ సీఎం, సో ఎలా చూడొచ్చు ఈ వ్యాఖ్యల్ని? వడ్డీతోటి ఇచ్చే బదులు ప్రజలకు మంచి చేయి. ఓట్లేసి గెలిపించిన వాళ్ళందరికీ నువ్వు మంచి చేయి. ఇది నువ్వు ఇవన్నీ ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి అది నువ్వు మనసులో పెట్టుకొని నోటితోటి ఇస్తా, అసలుతోటి ఇస్తా, మితితోటి ఇస్తా కాదు. అవన్నీ వద్దు. అసలు మితి నీకన్నా పెట్టుకో. నువ్వు హామీలు ఇచ్చినావు చూసినావు, అవన్నీ ఇప్పుడైనా నెరవేర్చు. దానికి ఎవడు ఏమన్నాడు? అసలు నువ్వు చేసిందే తలతిక్క పని. ఇక నువ్వు వడ్డీతోటి ఇస్తా, అసలుతోటి ఇస్తా అంటే ఓడుకుంటారు, అంతకు 200 ఇస్తారు. కాదమ్మా, ఇప్పుడు మనం వైసీపీని అంటే నేనన్న మాట కానీ ప్రజలు అంటున్నారు. గతంలో చూసాము, అప్పుడు తిట్లే ఓడిపోయిన
తిట్లే బెదిరింపులే. సో ఎందుకంటే అంటే ఒక ప్రజా నాయకులే అలా ఉంటే అక్కడ ఉన్న కిందున్న వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? ఎందుకు తిట్లా అంటే ఆయన ఏం పరిపాలన చేసిండు? ఏం చేయలేదు. ఇక్కడ ముక్కోడు పోయిండు, అక్కడ తిక్కోడు పోయిండు, అంతే. ఇక్కడ ఉన్న ఆయన ఏం ఉద్దారకం చేసిండు, అక్కడైనా కూడా అంతే చేసిండు. అందుకే వాళ్ళు మనసులో పెట్టుకొని మరీ ఇంత దారుణంగా తిడుతున్నారు. తిట్టడంలో తప్పేం లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక డాక్టర్కి కోవిడ్ టైంలో బట్టలు ఇప్పి రోడ్ల మీద తిప్పిండు. పాపం దాకలేదా? బాపనోళ్ళకి కానీ ప్రతి ఒక్కరికైనా అన్యాయమే చేసిండు. ఎవరికి న్యాయం చేసిండు? అమ్మఒడి అని చెప్పేసి పేరు పెట్టిండు. ఎవరు తిన్నారు? ఆ పేరు చెప్పుకొని అన్ని తెచ్చుకొని తిన్నారు. పవన్ కళ్యాణ్ గారు పాలించడం కన్నా సినిమాల్లో ఎక్కువ నటించడమే ఎక్కువైంది అంటున్నారు, మీరేమంటారు? మరి ఆయన బతుకుదేరు అదే కదా. పవన్ కళ్యాణ్ది ఇప్పుడు ఇళ్ళకి రాజకీయంలో రాకముందుకి అన్నాడు కదమ్మా. చేశాడు. మరి ఇప్పుడు ప్రజలకు ఏ నుంచి తెచ్చిపెట్టమని అంటే ప్రజల సొమ్ము నొక్కేమంటున్నావా? ఇప్పుడు ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. మరి ఎవరు పోషిస్తావు? నువ్వు పోషిస్తావా? మరి ఆయన పిల్లని ఆయన పోషించుకోవాలి. అన్న మాట మీద ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అన్న హామీలు నెరవేర్చినోడు ఉన్నాడు, అన్న మాట మీద ఉన్నోడు ఎవడున్నాడు? ఎవరు లేడు. మరి ఆయన చేసుకోవాల్సిందే కదా. అంటే ఇటీవల బండ్ల గణేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఇస్తారా అని ఒక వ్యక్తి పిలిస్తే ఆయన ఇలా అన్నాడంట, పవన్ కళ్యాణ్ గారిని రోజు ప్రెస్ మీట్ పెట్టి తిట్టాలి అని. ఆయన అంటే నేను చచ్చిపోయినా ఆయన తిట్టాను అన్నట్టు మాట్లాడారు. సో ఎందుకు కళ్యాణ్ గారి మీద పదవులు ఇచ్చి మరీ తిట్టాలని ఎందుకు చూస్తున్నారమ్మా బయట జనాలు? బలిసి తినేది అరగక తినేది ఎక్కడ అరగక సొంపక తప్ప రూపాయి ఉపయోగం లేదు. మన కొంపది మనం చూసుకొని అప్పుడు అవతలని తిట్టాలి. అన్యాయం జరిగింది అనుకో తిట్టురు, పైసలు ఇచ్చి తిట్టి ఏమైంది? నీకు అన్యాయం జరిగింది కదా, దాని విషయంలో తిట్టు. ఒక ఉమెన్గా, ఒక ఓటర్గా ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది. ప్రశ్నించు. నిన్ను ఎవడు వద్దన్నారు. నేను ప్రెస్ మీట్లు పెట్టి నేను తిట్టిస్తా అది అంటే ఓడుకోడు. మన ఒక ఆయన వాళ్ళగొట్టి చూసినా గట్లే వాళ్ళగొడతారు. ఓకే, అంటే బండ్ల గణేష్ చెప్పిన మాటల్లో ఎలా ఉందంటే, సో కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే పదవులు ఇస్తారని, ఆయన డబ్బులు పెట్టి ఆయన తిట్టిస్తున్నారని, అది నిజమే అనుకోవచ్చా మేడం? ఎందుకు లేరన్న? 100% ఉన్నారు. అట్లా కూడా ఉన్నారు. లేరని చెప్పనీకి అసలు లేనే లేదు. ఉన్నారు, అట్లా కూడా చేసేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే నెగిటివ్ రావాలి అనే ఉద్దేశంతో అట్లా పైసలు ఇచ్చి ఇప్పుడు ఎండిపోయిన నక్కని పెట్టుకోలే, శ్యామలని పెట్టుకోలే వైసీపీ వాళ్ళు. అట్లా నెలకు 3 లక్షలు తీసుకుంటుంది. మరి ఎండిపోయిన నక్కని అవసరమా వచ్చి మాట్లాడడానికి? అట్లా ఉంటారు. లేరని ఎవరని చెప్తావు? కాదమ్మా, ఇప్పుడు శ్యామల సైతము పవన్ కళ్యాణ్ ని ఆవిడ విమర్శిస్తుంది, చంద్రబాబుని విమర్శిస్తుంది. అంత స్థాయి ఉందంటారు ఆవిడకు? ఏడుంది. వాళ్ళ ఇంటికాడ గేట్ కాడ ఉన్న వాచ్మెన్ కూడా అంత దాన్ని కూడా పోల్చకూడదు. దాన్ని ఆ నక్కని ఎండిపోయిన నక్కున్నట్టే ఉంది. వాళ్ళ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏడవండిరు. నిన్నగాక మన ఇండస్ట్రీకి వచ్చి 2-3 సినిమాలు చేసి మేమే తోపులం మేమే అది అన్నట్టు బిల్డప్ చేస్తారు. ఏం అర్హత ఉంది? వాళ్ళ అన్న ఒక్క నిమిషం గట్టిగా అనుకుంటే ఇండస్ట్రీలో ఉంటుందా, లేకపోతే ఆంధ్రాలో ఏమో కనిపిస్తుందా? ఎందుకు అవసరం ఆ మాట అట్లా అన్నికే? నీది ఎంత ఉంది పెంట? అమెరికా జోల్ అంటే ఇప్పటి వరకు అట్లే అయిపోయింది. రూల్ నెంబర్ 4లోనో 5లోనో ఏమో చేసిన ఉంటుంది అంటే చెప్పు ఫస్ట్. నీది నువ్వు ముందుగా అడుక్కో. ముందే ఆయన డిప్యూటీ సీఎం, వాళ్ళన్న ఒక హీరో, పోయి వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటున్నావు? నీదేందో నువ్వు అడుక్కోరాదు. 3 లక్షలకే ఇలా నువ్వు మురిచిపోతున్నావే, అంతకు 2 ఇంతలు తొక్కిసి పెడతారే తల్లి. నువ్వు ఏమనుకుంటున్నావు? తెలంగాణలో కాదు, ఆంధ్రలో తెలంగాణ లెక్క కాదు. ఎవరికైనా వాయ కొట్టి వదిలిపెడతారు.